ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ప్రారంభం కాబోతోంది. బస్సు యాత్ర పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోబోతోంది. బస్సు యాత్ర ప్రొద్దుటూరులోని సీఎం జగన్ తొలి బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సు యాత్ర బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్రపై మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ నేతలు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో టోటల్ అసలు ప్రణాళిక కార్యాచరణ ఏమిటి అనేది ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రెస్ మీట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. హసీనా, బస్సు యాత్ర బహిరంగ సభలకి సంబంధించి ఏ రోజు ఎక్కడెక్కడ జరపాలి అనే దానికి ఆల్రెడీ ఇప్పటికే ఒక రూపకల్పన పూర్తయినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ కూడా ఉంటుంది అంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? బస్ యాత్ర ఉండబోతుందని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు. అయితే ఈరోజు బస్ యాత్రకు సంబంధించి ఫుల్ రూట్ మ్యాప్ అనేది తయారైంది. దానికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పేర్ని నాని మరికొంతమంది నేతలతో ఈ ప్రెస్ మీట్ ఉండబోతుంది. అయితే ఈ నెల 27 నుంచి ఈ బస్ యాత్ర ప్రారంభం కావుతుంది. 2017లో కూడా పాదయాత్ర ప్రారంభించినప్పుడు సీఎం జగన్ ఏ విధంగా అయితే కడప ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించారో అదేవిధంగా బస్ యాత్ర కూడా ఇప్పుడు ఇడుపులపాయ నుంచి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుంచి ఈ బస్ యాత్ర ప్రారంభమవుతుంది. బస్ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత పులివెందుల మీదుగా వెళ్తారు. ఆ తర్వాత ప్రొద్దుటూరు రీచ్ అయిన తర్వాత ప్రొద్దుటూరులో ఫస్ట్ బహిరంగ సభ ఉండబోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం చూసుకుంటే 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపూర్లో ఈ బస్సు యాత్ర వెళ్లే విధంగా డిజైన్ చేశారు. అక్కడే సభలు కూడా ఏర్పాటవుతున్నాయి. నిన్న చెప్పిన విధంగానే దాదాపు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆల్రెడీ 4 సిద్ధం సభలు నిర్వహించారు కాబట్టి మిగతా 21 సభలు అనేవి ఇవి జరగబోతున్నాయి. ఈ సభలు అంటే ఇప్పుడు 21 రోజులు అంటే దాంట్లో మధ్యలో హాలిడేస్ అవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి వాటిని తొలగించి ఈ బస్ యాత్ర టోటల్గా 21 రోజు కొనసాగుతుంది. 27 నుంచి మధ్యలో హాలిడేస్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన తాడేపల్లికి వచ్చే అవకాశం కూడా ఉంది. మధ్యలో 1-2 రోజులు హాలిడే వచ్చిన నేపథ్యంలో అయితే మొత్తం ఓవరాల్గా అయితే 21 రోజుల పాటు ఈ బస్ యాత్ర ఉంటుంది. 21 సభలు అయితే ఉంటాయి. ముందుగా ఇడుపులపాయ నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ సభ ప్రొద్దుటూరులో పెట్టబోతున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ప్లాన్. అయితే బస్సు యాత్రకి ముందే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని వైఎస్ఆర్సీపీ వర్గాల్లో చెప్పారు. కానీ అదైతే మేనిఫెస్టో మాత్రం పోస్ట్ పోన్ అయ్యేలాగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హసీనా.